2024 మనం చూసుకున్నట్లయితే ఏ ఫార్మాట్లో చూసుకున్నా కోహ్లీ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఇంకా కోహ్లీ తనకు తానే తప్పుకుంటే మంచిది అని కూడా వినిపిస్తుంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అదేం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇలాంటి హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు అన్నీ సచిన్ టెండూల్కర్ కానీ ఎంత గ్రేట్ క్రికెటర్ కానీ ఉంటాయి. దాని నుంచి బయటకు వస్తారు వాళ్ళు. కోహ్లీ కూడా వచ్చాడు. కోహ్లీ 2019 తర్వాత 2021, 22 వరుసగా ఒక 2-3 ఏళ్ళు అతను టోటల్గా పూర్ ఫామ్లో చూసాం మనం. మళ్ళీ బ్రహ్మాండంగా రికవర్ అయ్యాడు. సో కోహ్లీ విషయంలో మనం అలా ఒకసారి కన్క్లూషన్ రావడం కరెక్ట్. ఈజ్ వెరీ ఫిట్నెస్ విషయంలో ఆయన ఇబ్బంది లేదు. ఈజ్ వెరీ ఫిట్ అండ్ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా అది గ్రేట్ ప్లేయర్స్ అంతే, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకే తెలుస్తాయి. సో ఐ థింక్ కోహ్లీ విషయం కానీ రోహిత్ విషయంలో కానీ మనం బెంగపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ స్టిల్ గుడ్. ఇంకొన్ని మ్యాచ్ల పాటు కొన్ని సంవత్సరాలని మనం చెప్పలేం. డెఫినెట్గా వాళ్ళిద్దరూ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం. అంటే కోహ్లీ అభిమానుల్లో కావచ్చు, మిగతా వాళ్ళలో కావచ్చు, అసలు కోహ్లీకి ఎందుకు ఇంత డౌన్ఫాల్ వస్తుంది, ఎందుకు ఇంత కోహ్లీ రోజు రోజుకి పతనం అవుతున్నాడు అనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఇలా అట్లేం లేదు. మొన్న ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ చేశాడు. ఈ మధ్య ఏంటంటే స్పిన్ ఆడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కొన్ని టెక్నికల్గా కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడ మిస్ అవుతున్నాడు అనుకోవచ్చు కోహ్లీ? అదే ఇప్పుడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వీక్నెస్ మనకు కనిపించింది టెస్ట్ మ్యాచ్లో. ఆ వీక్నెస్ మనకి వన్ డేస్లో ఎదురే అవకాశం లేదు. ఎందుకంటే వన్ డేస్లో స్టంప్ లైనే ఎక్కువ వేస్తారు బౌలింగ్. సో వన్ డేస్లో అలాంటి బాధ ఉండదు. స్పిన్ ఆడడంలో వన్ డేలో ఏమైనా ఇబ్బంది పడతాడా? ఒకవేళ స్పిన్ ఆడడంలో వన్ డేలో కూడా అతను కనుక సెటిల్ అయితే ఐ థింక్ కోహ్లీ కూడా ఎదురు చూస్తారు. ఇలాంటి టైంలో ఛాలెంజ్ స్వీకరిస్తారు. సో అందరూ తన ఫినిష్ అయిపోయాడు అనుకున్నప్పుడు ఆ కసి వాళ్ళని దట్ బ్రింగ్స్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ రోహిత్ శర్మ నిన్న సెంచరీ దాటేశాడు నిన్నటి మ్యాచ్లో. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం రోహిత్ శర్మ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా రోహిత్ శర్మ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో అతను అంత బాగా ఆడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా అతను క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కనుక ఫామ్లో వస్తే యంగ్స్టర్స్ అందరూ బాగా ఆడుతున్నారు. మన టీంలో శ్రేయస్ అయ్యర్ కానీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఈ తర్వాత అక్షర్ పటేల్ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్సెప్షనల్ వెల్. సో అతను ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు. నెంబర్ 5లో వచ్చి అతను టీంకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్, ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా ఆడాడు. సో ఇంత మంచి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఈ సీనియర్స్ ఇద్దరు కనుక ఫామ్లోకి వచ్చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఖచ్చితంగా మన ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అంటే గిల్ ఆట తీరు గురించి మీరు ఏం చెప్తారు? గిల్ కూడా టెస్ట్లో అంత బాగా ఆడకపోవడం చూసాం, కానీ ఇప్పుడున్న వన్డే సిరీస్లో అద్భుతంగా అతను పర్ఫామ్ చేశాడు. సో గిల్కున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అతను 20s 30s క్రాస్ అయ్యాడంటే మీకు హీ విల్ మేక్ ఇట్ కౌంట్. అతను పెద్ద సెంచరీ ఏం చేస్తాడు, ఒక 80, 70. సో గిల్ ఒక ఎండ్లో ఉండి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. చాలా మంచి టెంపర్మెంట్ ఉంది, అంత యంగ్స్టర్కి మంచి టెంపర్మెంట్ ఉంది. ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు కాబట్టి అతను ఒక సైడ్ ఉంటే మిగతా వాళ్ళు కాస్త అగ్రెసివ్గా ఆడి పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక యాంకర్ రోల్ ప్లే చేయడంలో గిల్ అంటే విరాట్ కోహ్లీకి భవిష్యత్తులో అతను వారసుడుగా అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో శుభ్మన్ గిల్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఈ ఆల్వేస్ ప్లేస్ లాంగ్ ఇన్నింగ్స్. టెస్ట్లో కానీ ఏ ఫార్మాట్లో అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు. సెటిల్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే 20s 30sలో అవుట్ అయిపోతారు. కానీ శుభ్మన్ గిల్ ఒకసారి 20s 30s దాటాడంటే అతను ఒక పెద్ద నాక్ ఆడే ఒక మంచి టెంపర్మెంట్ ఉంది. కాబట్టి ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ ఎ కీ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. అంటే ఎనీ మ్యాచ్ కొంతమంది ప్లేయర్స్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతుంది. ఎవరు ఎక్కువగా ఆడతారు ఈ టీంకి అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా అభిమానుల్లో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ ట్రోఫీలో మన టీం నుంచి ది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? బాగా ఆడగలుగుతారు అలా చెప్పడం చాలా కష్టం అండి. అది చాలా కష్టం. కానీ అన్నట్టుగా శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు ఈసారి చాలా కీలకం అవుతారు. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అది అతను స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అతను ఐ థింక్ దుబాయ్లోని ట్రాక్స్ అతని స్టైల్ ఆఫ్ ప్లేకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. శ్రేయస్ అయ్యర్ కూడా ఇటీవల కాలంలో కాస్త డౌన్లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్స్ నుంచి ఇండియన్ టీంకి దూరం అయిపోయాడు. సో మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది. అవకాశం కూడా ఎలా వచ్చిందంటే ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఇంజరీ అవ్వడంతో లాస్ట్ మినిట్లో అతను టీంలోకి వచ్చాడు. అవకాశాన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళు చాలా ముఖ్యమైన ప్లేయర్స్. అలాగే అలాంగ్ విత్ రోహిత్ అండ్ కోహ్లీ కూడా. ఎందుకంటే మీకు వన్ డేలో ఏమవుతుందంటే మీరు ఎవరైతే టాప్ 4లో ఆడతారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎక్కువ దే ఫేస్ నెంబర్ ఆఫ్ బాల్స్ కొంత సెటిల్ అయ్యి కాస్త పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన టాప్ 4 చాలా బాగా ఆడే అవకాశాలు నాకు కనిపిస్తుంది. ఓకే. అండ్